ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయడం 9 మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమైనా అధ్యక్ష. విన్నారు కదా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాటలు. ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, కానీ 9 నెలలుగా ఏమీ సాధించలేకపోయాము అంటూ చాలా నిర్లిప్తతని వ్యక్తం చేశారు. ఆయన ఏదో ఒక అంశానికే పరిమితమే ఆ విషయాన్ని ప్రస్తావించి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మనసులో ఉన్నటువంటి మాటని ఆయన వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. అనేక విషయాలకు సంబంధించి ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో వాళ్ళంతా అసెంబ్లీ వేదికగా తమ అసహనాన్ని, తమ అసంతృప్తిని, తమ ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ రీతిలో వెలిబుచ్చుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక అవరోధాలు ఎదుర్కొని పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ అధినేతల తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. చాలా ఉవ్వెత్తున కామెంట్స్ ఎగిసిపడుతున్నాయి. అనేక రకాలుగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడినటువంటి కార్యకర్తల ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది అంటూ అటు చంద్రబాబుని ఇటు నారా లోకేష్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి వస్తున్నటువంటి వ్యవహారమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులే కాదు, ఏకంగా ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానిస్తుండడం దేనికి సంకేతం? ఒకవైపు జనసేన పార్టీ నుంచి విసురులు, తమ వల్లే ప్రభుత్వం నిలబడింది అన్నట్టుగా జనసేన నాయకత్వం క్రెడిట్ మొత్తాన్ని తమకే ఆపాదించుకుంటూ చంద్రబాబుని నారా లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. రెండో వైపు బీజేపీ నాయకత్వం కూడా చంద్రబాబు మీద అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తుంది. అవసరం లేని చోట కూడా, అవకాశం లేని చోట కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఒత్తిడి పెట్టి మరీ బీజేపీ నాయకత్వం కాజేసింది. ఇట్లా ఒకవైపు మిత్రపక్షాల ఒత్తిడి, రెండో వైపు సొంత పార్టీ నేతల సన్నాయి నొక్కుల నుంచే ఇప్పుడు నేరుగా విమర్శల పరిస్థితి. ఇదంతా చంద్రబాబుని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ప్రభుత్వ తీరు మీద ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేస్తుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, అన్ని రకాలుగాను విఫలమయ్యామని నేరుగా ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ పక్షాల వాళ్ళే, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నటువంటి వర్గీయులే ఎండగట్టేటువంటి ధోరణి రావడంతో కూటమి నాయకత్వం తీవ్రంగా కలత చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఒకవైపు సూపర్ 6 అమలు కావడం లేదని సామాన్యులు అనేక రకాలుగా ప్రభుత్వం మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. రెండో వైపు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో హామీలు నిలబెట్టుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇది ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వేదికగా పాలక కూటమి అభ్యర్థిని ఓడించేటంత వరకు దారితీసింది. ఇలాంటి అనేక పరిణామాలతో ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా సతమతమయ్యే పరిస్థితి వచ్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో విపక్షం ఆశించినంత దూకుడుగా ప్రజా క్షేత్రంలోకి రాకపోవడమే కాసింత ఊరటనిచ్చేటువంటి అంశం. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వచ్చి కార్యాచరణకు పూనుకుంటే అది మరొక రూపం దాల్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మాత్రమే పాలక కూటమి ప్రభుత్వానికి కాసింత ఊరటనిచ్చేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఏమైనా ఒక ఎమ్మెల్యే నిండు సభ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి అధికార పక్షానికి అత్యంత ఇబ్బందికరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది.